రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కీలక ఆధారాలు లభ్యం. ఏబిఎన్ చేతిలో రిమాండ్ రిపోర్ట్. తెలుగు రాష్ట్రాల్లో 10 రోజులుగా ఎక్కువగా కనిపిస్తున్న రాడిసన్ డ్రగ్స్ కేసు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తవ్వే కొద్ది కొత్త విషయాలు, అంతకుమించి కొత్త వ్యక్తుల పేర్లు వెలుగు చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసు పలు మలుపులు తిరగ్గా తాజాగా ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. రాడిసన్ హోటల్ ఆపరేషన్స్ మేనేజర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. హోటల్లో డ్రగ్స్ దొరికింది కాబట్టి కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. రాడిసన్లో 1200, 1204 రూముల్లో డ్రగ్స్ పార్టీ జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఈ మొత్తం వ్యవహారం హోటల్ ఆవరణలోనే జరిగింది కాబట్టి హోటల్ మేనేజ్మెంట్ పైన కేసు నమోదు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాదు, డ్రగ్స్ పార్టీ అని తెలిసి కూడా అనుమతి ఇవ్వడంతో హోటల్ యాజమాన్యంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తే నిజానిజాలు నిగ్గుతేలే అవకాశం ఉంది. డ్రగ్ పెడ్లర్ మీర్జా వాహీద్ బేగ్ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు ఈ రిపోర్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ప్రధాన నిందితుడు వివేకానంద్ ఆదేశాలతో డ్రైవర్ ప్రవీణ్కు పెడ్లర్ మీర్జా వాహీద్ బేగ్ డ్రగ్స్ను అందజేశారు. మీర్జా నుంచి 4 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నాం. స్నాప్ చాట్ ద్వారా చాట్ చేస్తూ డ్రగ్స్ సప్లై, డెలివరీ చేస్తున్నట్లు గుర్తించాం. డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ ద్వారా వివేకానంద్కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు తెలిసింది. ఫిబ్రవరి నెలలో 10 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించాం అని రిమాండ్ రిపోర్ట్లో ఉంది. మళ్ళీ క్రిష్ పేరు. ఇదిలా ఉంటే మీర్జా రిమాండ్ రిపోర్ట్లో మరోసారి డైరెక్టర్ క్రిష్ పేరును ప్రస్తావించడం జరిగింది. ఈ నెల 29న గచ్చిబౌలి ఐఎస్బి వద్ద 4 కవర్లలో కొకైన్ను డెలివరీ చేయడానికి వచ్చిన సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో A13 అబ్దుల్ రెహమాన్ అనే మరో డ్రగ్ పెడ్లర్తో ఏడాదిగా మీర్జా పరిచయం అయినట్లు పోలీస్ విచారణలో తేలింది. స్నాప్చాట్ ద్వారా పరిచయం చేసుకుని డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు నిగ్గు తేల్చారు. ఇప్పటి వరకు రాడిసన్ హోటల్లో మొత్తం 10 సార్లు పైగా డ్రగ్స్ పార్టీలను నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. 2 గ్రాములకు 30,000కు పైగానే గూగుల్ పే ద్వారా నగదు చెల్లించినట్లు కూడా తేలింది. ఫిబ్రవరి 24న మధ్యాహ్నం కొకైన్ పార్టీలో 10 మంది నిందితులు ఉన్నారని, వారందరికీ మీర్జానే ఫిలిం నగర్, గచ్చిబౌలి, ఐఎస్బి, జూబ్లీ హిల్స్లో కొకైన్ అందజేసినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తానికి చూస్తే ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు.